అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ ఆ దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్టర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రంప్ కు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది, తీవ్ర రక్తస్రావమైంది. బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించి వెంటనే ట్రంప్ తాను ఉన్న ప్రదేశంలో కిందకు వంగారు. తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మాజీ అధ్యక్షుడికి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయనను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనలో 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నిందితుడు కూడా ఉండొచ్చంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. అనూహ్య రీతిలో జరిగిన కాల్పుల ఘటనతో ఎన్నికల ర్యాలీలో ఒక్కసారిగా అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. బుల్లెట్ గాయాల పాలైన ట్రంప్ చెవి, ముఖంపై రక్తం కనిపించాయి. ఒక చెవిని పట్టుకున్నారు. కాగా ట్రంప్ హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో ఆయన పిడికిలి బిగించి ఎన్నికల ర్యాలీలో ప్రజలకు చూపించారు. కాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉన్నారంటూ సీక్రెట్ సర్వీస్ ఎక్స్ వేదికగా నిర్ధారించింది. ఆయన బాగానే ఉన్నారని వైద్యులు ఆయనకు పరిశీలిస్తున్నారన్నారు. ఇక అనుమానితుడు మృతి తర్వాత ట్రంప్ కాల్పులకు తెగబడిన అనుమానాస్పద షూటర్ మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. షూటర్ తో పాటు పక్కనే ఉన్న మరొక వ్యక్తి కూడా చనిపోయారని బట్లర్ కౌంటీ డిస్టిక్ అటర్నీ రీచర్డ్ గోల్డింగ్ చెప్పినట్లుగా వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. దుశ్చర్యను ఖండించిన అధ్యక్షుడు జో బైడెన్ ట్రంప్ కాల్పుల విషయాన్ని సీక్రెట్ సర్వీస్ చీఫ్ ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తెలుసుకున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పుల ఘటన గురించి నాకు సమాచారం ఉంది. ట్రంప్ క్షేమంగా బాగానే ఉన్నారని తెలియచేయడం సంతోషం. ట్రంప్ కోసం, ఆయన కుటుంబం కోసం, ర్యాలీలో పాల్గొన్న వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం. ట్రంప్ సురక్షితంగా రక్షించిన సర్వీస్ కు అభినందనలు తెలియజేస్తున్నాను. అమెరికాలో ఇలాంటి హింసకు తావులేదు. దేశమంతా ఒక్కటై ఈ హింసను ఖండించాలని జో బైడెన్ పేర్కొన్నారు.